హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను చేసుకునే వినాయక చవితి పూజని చూపించబోతున్నాను. వినాయక చవితికి ముందు రోజు నైటేనండి చక్కగా ముగ్గులు వేసుకొని ఇలా వినాయకునికి చక్కగా మండపం ఒకటి తయారు చేసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి తులసమ్మ దగ్గర నిత్య దీపారాధన చేసుకున్నానండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా వ్రతం చేసుకునేటప్పుడు మనం ముందు రోజే అన్ని పనులు చేసుకున్నాం అనుకోండి, మనకి తర్వాత రోజు ఈజీ అవుతుందన్నమాట. మనం ఏ పూజ చేసుకున్నా ముందైతే మనం నిత్య దీపారాధన మానకూడదు. నేనైతే చక్కగా ముందు దేవుని గదిలో దీపారాధన చేసుకున్నాను. ఆ దేవుని గదిలో ఉండే విఘ్నేశ్వరునికి చక్కగా గరిక, మందార పుష్పాలు అన్నీ సమర్పించి చక్కగా పూజ చేసుకున్నాను. తరువాత ఇప్పుడు మన గణపయ్య కోసం ముందు రోజే ఏర్పాటు చేసుకున్న మండపం దగ్గరికి వచ్చానండి. ఇప్పుడు గణపయ్య పూజని మనం స్టార్ట్ చేద్దాం. అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేష్ మండపాలు. మనము ఏ వీధిలోకి వెళ్ళినా అద్భుతమైన వినాయక మండపాలు మనకు దర్శనమిస్తాయి. అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణలు. చెప్పుకోవాలంటే ఇలా దేశమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను డీజే పాటలు, శోభాయాత్రలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మనము ఇంట్లో ఏ పూజ అయినా వ్రతమైనా చేస్తే మనకి ఇంట్లో మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఏ హెల్ప్ చేయమంటే మేము చెయ్యమో, అది మాకు సంబంధం లేదు, అది మీ ఆడవాళ్ళ పూజ అంటారండి. కానీ వినాయకుని పూజకి అలా కాదు. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ సహాయం చేస్తారు. అందరూ ఈ పూజను చేస్తారు. ఎంతో ఆనందంగా ఇంట్లో చిన్న పిల్లలతో సహా అందరూ పార్టిసిపేట్ చేస్తారండి. అంత అద్భుతమైన గణపతి పూజ. ఎటు చూసినా సందడే, ఎటు చూసినా శోభాయమానమే. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ కార్యక్రమం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేస్తాం. విఘ్నేశ్వరుని పూజ చేసిన తరువాతనే మనం ఏ కార్యాన్నైనా ప్రారంభిస్తాము. బ్రహ్మదేవుడు సైతము సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుడినే పూజించినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తుంది. గణపతి పూజ అంటేనే మనసులో చాలా ఉత్సాహం కనిపిస్తుందండి. మనకే కాదు, పిల్లలకి, యూత్కి అందరూ కూడా. అసలండి గణపతి విగ్రహాలు రకరకాల రూపాల్లో తయారు చేస్తున్నారు. ఇంకా ఏ పూజలోనైనా, ఏ వ్రతంలోనైనా ఇన్ని రకాల సందడులు కనిపించవండి. ఆ దేవుడికి ఏ రూపం ఉందంటే ఆ రూపంతోనే పూజ చేస్తాం. కానీ వినాయకునికి ముఖానికి ఒక తొండం పెడతారు తప్పించి మిగతా బాడీ షేపులే మార్చేస్తున్నారండి. కొన్ని బొమ్మలు ఆధ్యాత్మిక పరంగా ఉంటాయి, కొన్ని బొమ్మలు ఆధునికంగా ఉంటాయండి. అంటే ఆధునికంగా అంటే ఇప్పుడున్న జనరేషన్కి సరిపడా స్లిమ్గా, ఫిట్గా ఉండే విఘ్నేశ్వరుడు అలా ఉంటారనమాట. అసలు విఘ్నేశ్వరుడు అంటేనే మనకి బొజ్జగా కనిపిస్తారు, పెద్ద పొట్ట వేసుకొని లావుగా కనిపిస్తారు. కానీ ఇప్పుడు చేసే బొమ్మల్లో స్లిమ్గా, ఫిట్గా ఉండేవి కూడా మన యూత్ తయారు చేసుకొని పూజలు చేస్తున్నారు. పోన్లేండి, ఏదైనా భక్తి ప్రధానం. చక్కగా అలాంటి బొమ్మలు చూసుకొని వాళ్ళు అలా ఉండాలని కోరుకుంటున్నారేమో, మరి నేనైతే అనుకోవడం అలా ఉండాలనుకోవడం కూడా మంచిదేలేండి ఆరోగ్యానికి. ఇలా నేనైతే చక్కగా స్వామివారికి షోడశోపచారాలతో పూజ చేసుకుంటున్నాను. జంధ్యము, వస్త్రము, పువ్వుల దండ అన్నీ సమర్పించుకున్నాను, చందనము అన్నీ. ఇంకా షోడశోపచారాలతో పూజ చేసుకుంటున్నానండి ఈరోజు. ఇంకా పూజని మీరు చూస్తున్నారు కదా, ఇంకా పూజ అంతా చదివి వినిపిస్తే ఇంకా అందరూ బోరుగా ఫీల్ అవుతారని ఇంకా నేను ఇంకా అలా ఏం చూపించట్లేదు. జస్ట్ నేను చేసింది మీరు చూడండి, అంతేనండి. పూజ అంటే రకరకాలు, ఎవరు అభిరుచికి సరిపడా వాళ్ళు అలంకరించుకొని చేసుకుంటారు. దానికి మనం ప్రత్యేకించి ఏమి చెప్పము. అందరమైతే అలాగే అష్టోత్తరాలు, షోడశోపచార పూజ చేసే ఓపిక ఉంటే చేసుకుంటారు, లేదా పంచోపచార పూజ చేసినా మంచిదేనండి. అలా అయినా మంచిదే. ఎలా ఓపుకుంటే అలా పూజ చేసుకోవాలి. అసలు పూజ మానకుండా ఉంటే చాలు. నేనైతే ఇప్పుడు గణపయ్యని చక్కగా ఇలా అలంకరించుకున్నాను. చూడండి ఎంత అందంగా ఉన్నారో. నేనైతే ఎప్పుడూ మట్టి గణపతిని పూజ చేస్తానండి.
రంగులు అవి ఎందుకో పర్యావరణానికి అంత మంచిది కాదు అని చెప్తున్నారు కదా. నిజమే కదా, ఆలోచిస్తే అదే మంచిది. మట్టి గణపతిని పూజించడమే మంచిదండి. అందుకని నేను మట్టి గణపతినే ప్రతి సంవత్సరం ప్రిఫర్ చేస్తాను. ఇదైతే ఈజీగా కరిగిపోతుంది కూడా నీటిలో. ఆ నీటిని మనం మొక్కల్లో అయినా వేసుకోవచ్చు, ఒకవేళ ఇంట్లో నిమజ్జనం చేసిన వాళ్ళైతే. ఇక్కడ నేను స్వామివారికి 21 పత్రులతో పూజ చేస్తున్నానండి. పత్రులు కూడా అన్నీ మేము స్వయంగా వెళ్ళి వెతుక్కొని తెచ్చుకున్నామండి. మా ఇంటి చుట్టుపక్కల దొరుకుతాయి. ఏవో 2-3 పత్రులు మిస్ అయ్యాయి తప్పించి ఆల్మోస్ట్ అన్ని పత్రులు కూడా మేము ఇక్కడ సేకరించినవేనండి. అవన్నీ చూపిస్తే మరి ఇప్పుడు ఇక్కడ వీడియో లెంతీగా అయిపోతుందేమో, మరి చూడాలి. ఇంకో వీడియోలో చూపిస్తాను, ఇక్కడ అవ్వదులేండి. ఇక్కడైతే నేను ఆ 21 పత్రాలతో ఏకవింశతి నామాలు చదువుకుంటూ పూజ చేసుకుంటున్నానండి. ఆ భగవంతుడి దయ వల్ల మాకు ఇక్కడ పత్రులకి పువ్వులకి లోటు లేదండి, అన్నీ దొరుకుతాయి. ఇంకా మొన్న ఈ మధ్యన పడే వర్షాలకి చక్కగా గరికైతే ఫ్రెష్గా చాలా బాగుంది. వినాయక చవితి పూజలో ఏకవింశతి పత్రాలతో పూజ చేయటం ముఖ్యమైన ఘట్టం. ఈ పత్రాలన్నింటిలోనూ అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఆయా కాలాలలో వచ్చే రోగాలను కాలానుగుణంగా నయం చేయటం ఈ పత్రాల ప్రత్యేకత అండి. గణనాథుని పూజించే నెపంతో మన పూర్వీకులు 21 రకాల పత్రాలలో ఔషధ గుణాలను మనకు సూచించారు. ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. ఓం మహాగణాధిపాయ నమః బృహతి పత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గణేశాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసుతయే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః ఆపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. మనము గణేశుని పూజకి యాక్చువల్గా తులసిని ఉపయోగించమండి, కానీ వినాయక చవితి రోజు మాత్రం తులసి పెట్టి పూజ చేయొచ్చని మన పురాణాలు చెప్తున్నాయి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధూరవారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. పత్రాలతో ఏకవింశతి నామావళి పూజ చేసిన తర్వాత అష్టోత్తరాలు చదువుకున్నానండి విఘ్నేశ్వరునివి. ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం మౌంజీకృష్ణాజనధరం నాగయజ్ఞోపవీతం బాలేందు శకలం మౌళి వందేహం గణనాయకం చిత్రరత్నా విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామురభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం మూషికోత్తమమారుహ్య దేవాసురమహాహవే యోద్ధికామం మహావీరం వందేహం గణనాయకం యక్షకిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరైः సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం అంబికా హృదయానందం మాతృభిः పరివేష్టితం భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్ సతతం నరః సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్. ఇక అన్ని చదవడాలు అన్నీ అయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రసాదాలని నివేదిస్తున్నానండి. ప్రసాదాలు కూడా చాలా చక్కగా కుదిరేయండి. ఈరోజు నేను పులిహోర, పాల తాలికలు,
ఇంకా పప్పు ఉండ్రాలని మేము చేస్తామండి. పెసరపప్పుతో ఉండ్రాలు కూడా బియ్యపిండితో చేసి పెసరపప్పు ఉండ్రాలు చేస్తాము. తర్వాత అటుకులు, బెల్లం పెట్టాను. పళ్ళు, కాయలు ఇవన్నీ కామనే కదండి. అవి చేసుకున్నాను. ఇంకా ప్రసాదాలు అయితే అమృతంలా కుదిరాయండి. షూట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. కానీ ఈ పూజ రోజే షూట్ చేస్తే చాలా టైం పట్టేస్తుందండి. ఇంకా పూజకి టైం అయిపోతుందని నేను అవేవి షూట్ చేయలేదు. కానీ చాలా బాగున్నాయి. ఆ టేస్ట్ చూస్తే అనిపించింది, అయ్యో షూట్ చేసి ఉంటే బాగుంది కదా, తర్వాత అయినా పోస్ట్ చేసి ఉందామా అని అనిపించింది. కానీ మరి చేయలేకపోయానండి. ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలి, మళ్ళీ అవి షూట్ చేసుకోవాలి ఈ పూజ రోజే అంటే కష్టం అండి. అందుకే చేయలేకపోయాను. ఇప్పుడు స్వామివారికి చక్కనైన ఎర్రని మందారాలు సమర్పించాను. ఎర్రని మందారాలు అంటే స్వామివారికి చాలా ఇష్టం అని చెప్తారు కదా, అందుకనే మందారాలు మా చెట్లో దొరికితే 2 మందారాలు, ఎన్ని పుష్పాలు ఎన్ని వేసినా చెట్లో పూసినవేవో 2 పువ్వులు పెడితే అదొక ఆనందం అనమాట. ఇప్పుడు మన బొజ్జ గణపయ్య ఉండ్రాలన్నీ తిని ఆయాస పడిపోకుండా ఉండడానికి, అన్నీ చక్కగా జీర్ణం అవడానికి తాంబూలం అండి. అయ్యవారికి తాంబూలం ఇవ్వడానికి ఏం లేదండి, ఆకులు, ఒక్కలు, ఒక 2 ఖర్జూరాలు పెట్టానండి. పళ్ళన్నీ ప్రసాదం కింద అక్కడ పెట్టాం కదా, అందుకని ఇలా ఎండు ఖర్జూరాలతో తాంబూలం ఇచ్చానండి అయ్యవారికి. ప్రసాదము, తాంబూలము అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మంగళహారతి ఇచ్చుకున్నాను స్వామివారికి. ఈలోగా నేను కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయానండి. మా వారు కొట్టేసి తీసుకొచ్చి పెట్టారు. ఇదేనండి నేను చేసుకునే సింపుల్ వినాయక చవితి పూజని మీకు చూపించాను. ఈసారి మంత్రాలు ఏమి వినిపించకుండా ఎక్కడో 1-2 శ్లోకాలతో సరిపెట్టేశానండి. ఇంకా ఇలా ఏదో 4 మాటలు చెప్పాలనిపించింది, చెప్పేశాను. అంతేనండి. ప్రసాదాల్ని ఒకసారి చూపించాలనిపించింది జూమ్ చేసి, అందుకే అలా చూపిస్తున్నానండి. చాలా బాగున్నాయండి. ఈ జిల్లేడికాయలు, మోదకాలు అయితే ఎక్సలెంట్గా కుదిరాయి. ఇంకా అలా నేను షూట్ చేయకుండా చెప్తే అంత బాగోదేమో, అందుకని నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, కానీ చాలా బాగున్నాయి. ఇదేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.